ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనతో ఈగల్ టీమ్ ఐజీ గారు రవికృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి సైబర్ నేరాల గురించి మరియు డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. మీరు కబడ్రాలలో 8 మంది టీచర్స్ అయ్యారు డిఎస్సి తరఫున. అండ్ ఆల్సో సుమన్ టీవీ తరఫున మీకు హ్యాపీ బర్త్డే సార్. సార్ ఒకటి సార్, ఫస్ట్ ఈ ఈగల్ టీమ్ని ఎలా స్టార్ట్ చేశారు సార్? ఈగల్ బృందాలు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకా మాదక ద్రవ్యాలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం మొదలైంది. సుమారుగా 8 నెలల క్రితం ఈగల్ బృందాలను ఫామ్ చేయడం జరిగింది. ప్రధానంగా మేము ఎస్టీడీడీ అనే మోడ్లో వెళ్తున్నాం. సోర్స్ ఐడెంటిఫికేషన్ అంటే ఇంకా మనకి ఏఎస్ఆర్ జిల్లాలో గంజా పంట పండకూడదని చెప్పి సోర్స్ మొత్తాన్ని కట్టడి చేయడం, ట్రాన్స్పోర్టేషన్ మీద వివిధ రకాల అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అన్నింటి కూడా పెట్టి ఎక్కడా కూడా కట్టడి చేయడం. ఆపరేషన్ ట్రైన్స్ ప్రకారం మేము ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ కూడా తనిఖీ చేసి ట్రాన్స్పోర్టేషన్ కట్టడి చేస్తాం. అదేవిధంగా డెస్టినేషన్ అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఫార్వర్డ్ లింకేజ్ అంటారు, వాటిని కూడా పూర్తిగా నిఘా పెట్టడం. డిమాండ్ ఎక్కడైతే ఈ డ్రగ్స్ వెళ్తున్నాయి, కాలేజీలకి స్కూల్స్కి వెళ్తున్నాయా, స్లమ్స్లో వెళ్తున్నాయా, వేరే ప్రాంతాలకు వెళ్తున్నాయా, ఇవన్నీ కనిపెట్టి ఆ హాట్స్పాట్స్ గుర్తించి సుమారుగా 858 హాట్స్పాట్స్ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. వివిధ రకాల ఇంపాక్ట్ ఆపరేషన్స్తో కూడా మేము ముందుకెళ్తున్నాం. ఈగల్ బృందాల ప్రధానమైన లక్ష్యం డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. విద్యార్థులు అదేవిధంగా యువత మనం రక్షించాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని పూర్తిగా మనకు రక్షించడం కోసం కూడా ఈ ఈగల్ బృందాలు పనిచేస్తాయి. సార్ 1972 అనే ప్రత్యేకమైన నెంబర్ అయితే ఇచ్చారు సార్. సార్ దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు సార్? అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటికి పోకుండా మీరు వాళ్ళకి ఎలా సెక్యూరిటీ ఇస్తారు సార్? 1972 ఎనానమస్గా మేము తీసుకునే సమాచారం. ఈగల్లోని ఒక కీ క్యాంపెయిన్, మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశించిందా, మీ ప్రాంతంలోకి డ్రగ్స్ ప్రవేశించాయా, మీ బడిలో కానీ మీ కాలేజీలో కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ప్రవేశించిందని కీ క్యాంపెయిన్ తీసుకున్నాం. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది, మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే గంజాయి ఉందని అనుమానం ఉన్నా సరే 1972 కాల్ చేయండి. మీ సమాచారం చాలా గోప్యంగా ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ అవన్నీ కూడా మేము రికార్డ్ చేయం. ఖచ్చితంగా దీనివల్ల మీ ప్రాంతం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ప్రతి తల్లిని కూడా మేము కోరుతున్నాం, ప్రతి తల్లి కూడా ఈగలకు బ్రాండ్ అంబాసిడర్. మీ ప్రాంతంలో ఒకవేళ డ్రగ్స్ ఉన్నాయి, గంజాయి ఉంది అని అనుమానం వచ్చినా, అదేవిధంగా మేము విద్యార్థులను కూడా అడుగుతున్నాం, మీ కాలేజీలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశించాయని అనుమానం ఉంటే ఇంకా 1972 కాల్ చేయండి. ఇది అనానమస్గా మేము ఎవరు కూడా వాళ్ళ నేమ్స్ కానీ ఏమి కూడా బయట చెప్పమంటాం. సార్ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అయితే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి సార్. ఎందుకంటే యాక్చువల్ నాకే ఒక సైబర్ కాల్ వచ్చింది సార్, డిజిటల్ అరెస్ట్ నుంచి. ఆ సీన్ ఎంత రియలిస్టిక్గా ఉందంటే మహారాష్ట్ర పోలీస్ది ఒక బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకున్నారు సార్. అందులో ఒక ఆఫీసర్ సేమ్ ఇలాగా మొత్తం క్యాప్తో మొత్తం టేబుల్ సెటప్, మొత్తం ఒక నేషనల్ ఫ్లాగ్తో సహా మొత్తం సెటప్ ఉంది సార్. ఒక 5 minutes నేనే షాక్ అయింది సార్. అటువంటి దాని మీద ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు? ఎందుకంటే అది ఖచ్చితంగా తెలియని వాళ్ళు అది పోలీస్ అనే అనుకుంటారు సార్. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి చాలామంది మోసపోయారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కూడా దీనికి బాధితులు. ప్రత్యేకంగా మనకి కంబోడియా, అదేవిధంగా థాయిలాండ్, లావోస్ ఇటువంటి ప్రాంతాల్లోని సైబర్ క్రైమ్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ సైబర్ క్రైమ్ కాంపౌండ్స్లో వాళ్ళు ప్రత్యేకంగా ఇలాంటి సెట్లు వేసి ఒక పోలీస్ అధికారి కింద, ఒక జడ్జి కింద ఇట్లా చూపించి, మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయి, మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారు, మీరు అమ్మాయిలను సరఫరా చేసిన కేసులో ఉన్నారు అని భయపెట్టి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలామంది అమాయకంగా సుమారుగా ఒక కేసులో మేము చూసాము 55 లక్షల రూపాయల అమౌంట్ ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. సో మేము ఈ మధ్యకాలంలో సీనియర్ సిటిజన్స్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది. గౌరవ్ డీజీపీ గారు సూచనలు చేశారు. సీనియర్ సిటిజన్స్ని సైబర్ వారియర్స్గా మనం మార్చాలి. ఏదైతే సైబర్ స్పేస్లో నేరాలు జరుగుతున్నాయో వాటన్నిటి మీద అవగాహన కల్పించాలి. మనకి డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే మన చట్టంలో లేదు. అవన్నీ కూడా ఫేక్. మీకు అటువంటి కాల్ వస్తే 1930 1930 సమాచారం ఇవ్వాల్సిన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది.
సార్ సెకండ్గా మీరు గ్రీడ్ గురించి చెప్పారు సార్. ఈ రీసెంట్గా ఇటువంటి యాప్స్ బెట్టింగ్ యాప్స్ని సెలబ్రిటీస్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇన్ఫ్లుయర్స్ కానీ ప్రమోట్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఇటువంటి యాప్స్ ప్రమోట్ చేయకుండా మీరు అంటే గవర్నమెంట్ తరఫున ఇటువంటి ఏమైనా బ్లాకేజెస్ ఏమైనా చేస్తున్నారు సార్? భవిష్యత్తులో చాలా రకాల కొత్త చట్టాలు కూడా రాబోతున్నాయి. ప్రత్యేకంగా దురాశ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని చెప్పేసి మీకు ఒక వాట్సాప్ లింకో టెలిగ్రామ్లోనో ఒక లింక్ వస్తుంది. దాంట్లో మీరు క్లిక్ చేసిన తర్వాత దాంట్లో చాలా రియలిస్టిక్గా ఒక 100-200 మంది కస్టమర్స్ కింద ఆ గ్రూప్లో ఉంటారు. మీరు దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అనిపిస్తుంది ఇది చాలా రియలిస్టిక్, ఇది కరెక్ట్ అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు కొంతకాలం తర్వాత అనుమానం వచ్చిన తర్వాత చూస్తే ఇంకా అదంతా ఫేక్ అని తెలుస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఎక్కడా కూడా 100 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే 5 రూపాయలు 6 రూపాయల కంటే ఎక్కువ రాదు. 100కి 100 రూపాయలు 100కి 1000 రూపాయలు వస్తుందంటే అది ఫ్రాడ్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, వీటి బారిన పడకండి. అందరూ కూడా అర్థం చేసుకోండి. ఫియర్ కానీ గ్రీడ్ కానీ సైబర్ స్పేస్లో అప్రమత్తతే మనకి శ్రీరామ రక్ష. మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. సార్ ఇటువంటి ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? అదే ఎటువంటి యాక్షన్ ఉంటుంది, ఎటువంటి శిక్షలు పడతాయి సార్ వాళ్ళకి? సో గేమింగ్ యాక్టివిటీ ప్రకారం కూడా వాళ్ళు చేసే నేరాలు ఉన్నాయి. సో వాటిని కూడా మేము గుర్తిస్తున్నాం. ప్రత్యేకంగా అవి మా దృష్టికి వచ్చినట్టు తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుద్ది. అదేవిధంగా సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి వాటిని మీరు ప్రమోట్ చేయొద్దు. దీనివల్ల అమాయకంగా కొంతమంది నష్టపోతున్నారు. ముఖ్యంగా పల్లెటూరులో వాళ్ళు కూడా కొంతమంది రైతులు కూడా నష్టపోయినట్టు మాకు సమాచారం వచ్చింది. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. సార్ ఏపీకే ఫైల్స్ గురించి చెప్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏపీకే ఫైల్స్ అయితే కొన్ని ఉంటాయి సార్, కంపల్సరీగా మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు మనకి ఆ నేమ్ క్లియర్గా ఉంటుంది సార్, అది పలానా గవర్నమెంట్ అనే యాప్ అని. కానీ దాన్ని క్లిక్ చేయలేని పరిస్థితి సార్. అటువంటి యాప్స్కి అంటే జెన్యున్ యాప్ అని ఎట్లా తెలుస్తుంది సార్? ఎలా తెలుసుకోవాలి? మీకు ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజింగ్ కిట్. ఏపీకే ఫైల్లోనే ఇప్పుడు ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్, మనం ఏవైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నాం దాంట్లో ఇది చాలా వల్నరబుల్. ఒక్కసారిగా దాన్ని క్లిక్ చేస్తే ఇంకా అది హ్యాకింగ్ అయ్యి మన ఫోన్లో ఉన్న డేటా కానీ, మన ఫోన్లో ఉన్న క్రెడెన్షియల్స్ కానీ, బ్యాంక్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి. మీకు అన్నోన్ నెంబర్ నుంచి ఒక ఏపీకే ఫైల్ వచ్చింది, ఒకసారి ఆలోచించండి. ఈవెన్ మీకు నోన్ నెంబర్ నుంచి వచ్చినా సరే ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీరు అంతకుముందు ఏదైనా సరే అప్లై చేశారా? పిఎం కిసాన్ అని చెప్పేసి కర్నూలులోని ఒక రైతుకి యాప్ వచ్చింది, ఈ ఏపీకే ఫైల్ వచ్చింది. ఆయన తెలియకుండా దాన్ని క్లిక్ చేయడం వల్ల సుమారుగా 65,000 రూపాయలు అతను లాస్ అయ్యారు. సో మనందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎక్కడి నుంచి ఫైల్ వస్తుంది. ఒకవేళ అటువంటి ఫైల్ వచ్చినప్పుడు మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒకసారి వెరిఫై చేయించుకోవడం, అది గూగుల్ స్టోర్లో ఉందా, ఇంకా స్టోర్లో ఉందా అని ఒకసారి మనం చూస్తే దాని జెన్యూనా కాదని మనకు అర్థం. సార్ మీరు Dream11 అనే ఒక పేరు అయితే విని ఉంటారు సార్, అది ఒక బెట్టింగ్ యాప్. అది ఇండియా టీమ్కి ప్రమోట్ చేయడం మీరు చూసి ఉంటారు సార్. సార్ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ఒక అఫీషియల్ ఇండియన్ టీమ్కి స్పాన్సర్ చేయడం అనేది ఎలా చూస్తారు సార్? అంటే దీన్ని ఎలా కట్టడి చేయగలరు? సో దీన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తాం. ప్రత్యేకంగా ఈ యాప్లు అయితే ఏమైతే ఉన్నాయో సో వాళ్ళ ఆర్గనైజర్స్ కూడా చెప్తున్నాం, ఏదైతే ఇంకా మీరు ప్రమోట్ చేస్తున్నారో దానివల్ల అమాయకమైన ప్రజలు బలవుతున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇవి చాలా ఈ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి వీటి మీద ప్రమోట్ చేయడం కానీ, అదేవిధంగా దానికి ఎవరైనా సరే స్పాన్సర్ చేయడం కానీ ఇవన్నీ చేయొద్దని మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తాం. సార్ రీసెంట్గా చూసి ఓటీటీ వెబ్ సిరీస్లో ఉన్నాయి, దానికి డ్రగ్స్ ప్రమోట్ చేయడం కానీ. ఓటీటీకి ఎటువంటి సెన్సార్ బోర్డు లేదు సార్. అంటే సినిమాలకు కన్నా కనీసం ఒక సెన్సార్ బోర్డు ఉంది, కానీ ఓటీటీకి అంటూ ఒక సెన్సార్ బోర్డు లేదు. దానికంటూ ఒక ప్రత్యేకమైన సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాలని మీరు అభిప్రాయపడుతున్నారు? అంటే ఓటీటీకి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఓటీటీలో కూడా ఈ డ్రగ్స్ కానీ, అదేవిధంగా సిగరెట్లు, నికోటిన్ ప్రొడక్ట్స్ కానీ వీటన్నిటిని ఫ్యాషనబుల్గా చూపించుకోవడానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ చాలామంది కొంతమంది పాటించట్లేదు, అవన్నీ నేరాలు. అదేవిధంగా దానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా మనకు కంప్లైంట్ ఇస్తే ఇంకా తప్పకుండా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఇవన్నీ నేరాలే. మనకి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉండాలి. ఈ డ్రగ్స్ని ఫ్యాషనబుల్గా చూపించడం వల్ల కొంతమంది యువత దానికి అట్రాక్ట్ అవ్వడం, తర్వాత వాళ్ళు డ్రగ్స్లోకి దిగడం, తర్వాత వాళ్ళ జీవితకాలం పాటు మనం నష్టపోవడం ఇవన్నీ చూస్తున్నాం. సో వీటి పర్యవసానాలను గుర్తించి సెలబ్రిటీస్ వాళ్ళు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మేము అప్పీల్ చేస్తున్నాం. సార్ మీరు యూత్ని అయితే ఎడ్యుకేట్ చేస్తున్నారు,
కానీ సినిమా డైరెక్టర్లను ఎడ్యుకేట్ చేసిన అవసరం ఉందనుకున్నాను. ఎందుకంటే మూవీస్‌లో చూస్తే ప్రతి ఒక్క మూవీలో హీరో ఖచ్చితంగా ఆల్కహాలిక్ అనే ఉంటాడు, లేదంటే స్మోకర్ అనే ఉంటాడు, లేదంటే డ్రగ్ అడిక్ట్ అయి ఉంటాడు. అటువంటి వాడిని ఒక పోలీసులని అయితే చిన్న చూపు రీసెంట్‌గా 'పుష్ప' మూవీ చూస్తే ఏకంగా అందరు పోలీసులని ఆయన లైఫ్ టైమ్ సెటిల్మెంట్ చేసి ఇచ్చే అంత హీనమైన పరిస్థితిలో పోలీసులను చూపించాల్సిన అవసరం ఏముంది? అటువంటి డైరెక్టర్ల మీద అటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే మూవీతో చాలా మంది ప్రభావితం అవుతారు సార్. అంటే ఒక మూవీ 3 అవర్స్ మూవీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది సార్. లాస్ట్‌లో ఒక 1 మినిట్ మెసేజ్ ఇచ్చేసి సినిమా అంతా 2:30 గంటలు ఒక అసభ్యమైన పదాలు, అంటే ఒక 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 స్మగ్లర్, ఒక చిన్న కూలి నుంచి ఏకంగా ఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారిని శాసించే స్థాయి చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళని ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు సార్? అంటే మూవీని మనం మూవీ కింద చూడాలి. ఆ 2.5 అవర్స్ అది మూవీని చూడాలా చూడకూడదని మనం ప్రత్యేకంగా మనం నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళకు కూడా చాలామంది అప్పీల్స్ వెళ్ళినాయి. ఇటువంటి చూపించడం వల్ల యువతలో ఎటువంటి చెడు ప్రభావాలు పడుతున్నాయి. ఇటీవల కాలంలో మనం హైదరాబాద్లో కూడా చూసాం. కొంతమంది ఒక అబ్బాయి ప్రత్యేకంగా ఈ ఓటీటీలో కొన్ని సిరీస్ అవన్నీ చూసి కూడా కొంత క్రైమ్ చేశాడని చేసి ఇటీవల కాలంలో వచ్చింది. ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది యువత మీద. అందరూ కూడా ఆలోచించాలి. ఈ డైరెక్టర్స్ కావచ్చు, వేరే ఎవరైనా సరే, మనం తీసేది సామాజికంగా బాధ్యతాయుతంగా ఉందా లేదా, దానివల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది, అది కూడా ఆలోచించుకుంటే మనకి బెటర్గా ఉంటుంది మేము భావిస్తున్నాం. అలాగే ఈ ఎడ్యుకేషన్‌తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ప్రజలకు చేయాల్సి, ఎందుకంటే ఏదైనా ఒక నేరం జరిగినా, కనీసం ఒక యాక్సిడెంట్ జరిగినా ఎవరు స్పందించని పరిస్థితి సార్. సెల్ ఫోన్ తీసి చిత్రీకరించడం తప్ప ఎవరు ఏం చేయరు సార్. కనీసం ఒక మనిషికి సివిఆర్ అవసరమైతే అతన్ని పట్టించుకోని పరిస్థితి. కానీ మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్‌నెస్ కంటే కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యమని అనుకుంటాను సార్. దాని గురించి మీరు ఈ క్యాంపెయిన్‌లో ఇవి డ్రగ్స్ అవేర్‌నెస్ గురించి, సైబర్ క్రైమ్ అవేర్‌నెస్‌తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా కొంచెం చెప్తే కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం సార్. దాని గురించి మీరేమంటారు సార్? ఈ రోడ్డు ప్రమాదాలు కానీ వీటన్నిటిలో గోల్డెన్ అవర్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిన ఒక గంట లోపల కనుక ఆ వ్యక్తికి మనం వైద్యం అందించగలిగితే అతను రక్షించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. ఎవరైతే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారో అతను ఒక మంచి వ్యక్తి కింద మనం ట్రీట్ చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వేరేగా ట్రీట్ చేయకూడదని, అతన్ని గౌరవించాలని. సో అదేవిధంగా అందరిది బాధ్యత కూడా. ఎవరు రోడ్డు మీద ప్రమాదం జరిగినా సరే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాళ్ళని నియరెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఇది సామాజిక బాధ్యతగా యువత అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా దానివల్ల దాంట్లో మన ఇంట్లో ఉన్న మన తమ్ముడో మన అన్నో ఎక్కడో జరిగి ఉండొచ్చు. మనం ఒకరు సాయం చేస్తే ఇంకొకరు సాయం చేస్తారు. ఖచ్చితంగా ఇది మంచి పని. అంటే టీనేజర్స్ నుంచి అందరూ అడిక్ట్ అవుతారా సార్? మెయిన్ మీరు అన్నారు అట్రాక్టివ్ ఏజ్ అని, అంటే మీరు మూవీస్లో కానీ ఏదైనా కానీ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు సార్. అది వాళ్ళ ఏజ్ నైజం సార్. అది అంటే హీరోని ఎవరైనా ఫాలో అవుతారు సార్. దాని గురించి దానికి కట్టడి ఎటువంటివి ఉన్నాయి సార్? మనకు మామూలుగా మీరు ఎడ్యుకేట్ చేయడం కాకుండా ఒక సపరేట్గా ఏదైనా వింగ్ అంటూ ఏర్పాటు చేస్తారు. దాని గురించి సపరేట్గా ఒక మానిటర్ చేయడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇదొకటే కాదు సార్, ఈవెన్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ కూడా చూస్తే ఒక క్రైమ్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు పోలీసులు అనేది క్లియర్గా చూపించేస్తే మరోసారి క్రైమ్ అలా కాకుండా వేరే విధంగా చేయడం అవకాశం కూడా ఉంటుంది కదా సార్? ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు యువత అంతా కూడా చాలా తెలివైన వాళ్ళు. ప్రస్తుతం వచ్చిన జనరేషన్, కొత్త జనరేషన్ అంతా కూడా ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, వాళ్ళకి కొన్ని విషయాలు చాలా ఎక్కువ తెలిసిన అవకాశం ఉంది. వాళ్ళు జడ్జిమెంట్ తీసుకుంటారు. మనం ఏంటంటే కొంతమంది చెడుద్రాలు పట్టే అవకాశం ఉంటుంది, కానీ మెజారిటీ పీపుల్ అర్థం చేసుకుంటారు, దాన్ని తగ్గట్టుగానే ప్రవర్తిస్తారు మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ అనుమానాలు కానీ ఎవరైనా యువత పెడదవ పెడుతున్నారు అని తెలిసినప్పుడు వన్ ఆఫ్ ది కీ ఏజెంట్ మేము ఈ టీచింగ్లా మేము వివిధ కాలేజీల్లో ఇప్పటిదాకా మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులను కలిసాం. ఈ లక్షల మంది విద్యార్థులకి మేము చెప్తున్నాం చట్టం ఏంటన్నది. మనకి సినిమాలో చట్టం ఏంటి చూపించుకోవచ్చు, కానీ ఇక్కడ మేము చెప్తున్నాం 10-20 సంవత్సరాలు కేస్ స్టడీ చెప్తున్నాం. మనకి సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నంలో మేము ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వ్యక్తి ఈరోజు జైల్లో ఉన్నాడు. 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో మన చాయిస్ అనేది మన చేతిలో ఉంటుంది. మనం మంచి చాయిస్ తీసుకుంటామా, చెడు చాయిస్ తీసుకుంటామా? సొసైటీలో అన్ని రకాలు ఉంటాయి, అన్ని మంచి చెడు అన్నీ ఉంటాయి. యువతకి అప్పీల్ చేస్తున్నాం, మంచి వైపు వెళ్ళండి. చెడు వైపు వెళ్తే ఇంకా చాలా పర్యవసానాలు ఉంటాయి, కుటుంబం కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నాండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.